సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, కాయస్థ ప్రభుకులానికి చెందినటువంటి బొంబాయి స్త్రీ ఒక ఆమె ప్రసవించు సమయానికి మిగుల బాధపడుతూ ఉండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమీ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చారు. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వస్తారు. కొన్ని మాసములు అక్కడ ఉంటారు. బాబాను పూజిస్తారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించను. ఆమె మిగుల బాధపడ్డు. ఏమీ చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇస్తారు. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేకుండా ప్రసవిస్తుంది. కానీ దురదృష్టం కొలది చనిపోయినటువంటి బిడ్డ పుడుతుంది. కానీ తల్లి ఆందోళనను బాధను తప్పెను. బాబాకు నమస్కరించిన వారికి ఎల్లకాలము నెత్తి ఎందుంచుకొనుటకు ఆధ్యాత్మిక చింతన చేయవలను. ఆధ్యాత్మిక విషయము లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారికి ఖండించి అది ఒట్టి భ్రమయనిదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా ఎందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా.